విజయవాడలోని ఒక బాలోత్సవంలోని దివ్య చెప్పిన కథ విన్నాను. విన్న తర్వాత మళ్ళీ ఇంకోసారి వింటే కాపీ పట్టవచ్చు అనుకున్నాను. కానీ ఆ అవకాశం లేకుండా వచ్చేసాను. ఈవేళ నన్ను అంత బాగా ఇంప్రెస్ చేసిన అదే కథ కాదు, తను ఏం చెప్పినా సరే నేచురల్గా ఉంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది. అందుకనే దివ్యాన్ని చూడగానే నాకు ఇవాళ ఆనందం కలిగింది. దివ్య చెప్పే కథ విన్నామా? అందరికీ నమస్కారం అండి. నేను ఎప్పుడు స్కూల్లోనే పిల్లలకే చెప్తూ ఉండేదాన్ని. అసలు ఇలా బయటికి రావడం అనేది సిఏ ప్రసాద్ గారి వల్లే వస్తుంది. ఆయన చాలా అవకాశాలు ఇవ్వడము, నేను ఇలా బయటకు వచ్చి చెప్పడం జరుగుతుంది. పొద్దున్నుంచి అందరం కూర్చొని వింటూనే ఉన్నాం. చాలామంది ఇక్కడ మాట్లాడిన వాళ్ళు తప్ప కదా, కాస్త అందరూ నుంచొని నేను కథ చెప్పాలంటే నా ముందున్న అందరూ కూడా చిన్నపిల్లలు అయిపోతేనే నేను చెప్పగలుగుతా. అయిపోయారా? సరే, అయితే ముందు పాటతో మొదలు పెడదాం. ఇప్పుడు మీరు 2-3 తరగతి పిల్లలు అనుకోండి. నేను వాళ్ళకే చెప్తాను క్లాస్లో కథలు. ఒక చిన్న మీరు అందరు ఇప్పుడు గుడ్లగూబల్లాగా అయిపోయారు అనుకున్నారా? అందరు నా కథలో 2 గుడ్లగూబలు ఉన్నాయి. ఒకటి తల్లి గుడ్లగూబ, ఇంకొకటి పిల్ల గుడ్లగూబ. సరే, పిల్ల గుడ్లగూబ బడికి వెళ్ళింది. గుడ్లగూబ బడికి వెళ్తుందా? అరే, కథలో అలాగే జరుగుతుందిరా. నిజమే టీచర్, చాలా పుస్తకాలు అట్లానే ఉన్నాయిగా కథలు. సరే సరే, బడికి వెళ్ళింది. బడికి వెళ్ళాక ఏమేం చేస్తారు? కొన్ని సమాధానాలు కూడా ఇస్తే చదువుతారు, నోట్ మీద వేసుకుంటారు. మా బట్ట వేసుకోండి. ఓ సరే, అయితే మా పిల్లలు ఏం చెప్పారంటే లెక్కలు నేర్చుకుంటాం, ఇంగ్లీష్ నేర్చుకుంటాం, తెలుగు నేర్చుకుంటాం, సైన్స్ నేర్చుకుంటాం. అరే, ఇవే నరమంలో జరుగుతుంది. పాటలు పాడుకుంటాం టీచర్, ఆటలు కూడా ఆడుకుంటాం టీచర్. నిజంగా అండి, ఇవి ప్రతిరోజు మా బడిలో తప్పకుండా ఉంటాయి పిల్లలకి. ఏ రోజు ఎప్పుడన్నా అకాడమిక్ పీరియడ్గా పోతుంది, కానీ గేమ్స్ పీరియడ్ అనేది వాళ్ళకి లేకుండా ఉండదు. ప్రతిరోజు గేమ్స్ పీరియడ్ ఉంటుంది. ఇది మా పిల్లలకి హక్కు అనమాట. మేము ఒక 5 నిమిషాలు పంపించిన ఆలస్యంగా పంపించడానికి కూడా లేదు. ఇది వాళ్ళ అదృష్టం అని కూడా మేము అనుకుంటాం. సరే, ఇలాగే అలిసి ఇంటికి వెళ్ళిపోయింది. గుడ్లగూబ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళాక కాస్త అందరు నుంచుంటారా? కొద్ది నుంచి కూర్చొనే ఉన్నారు కదా. మీ చేతిలో ఏమంటే పక్కన నాతో పాటు కాసేపు ఆడండి. ఆటలు ఆడి పాటలు పాడి అలసి వచ్చానే, అమ్మ తీయ తీయని తాయిల మేదో తీసి పెట్టమ్మా, అమ్మ తీయ తీయని తాయిల మేదో తీసి పెట్టమ్మా. పిల్లి పిల్ల కళ్ళు మూసి పీట ఎక్కింది, పిల్లి పిల్ల కళ్ళు మూసి పీట ఎక్కింది. కుక్క పిల్లతో కాడిస్తూ గుమ్మామెక్కింది, కుక్క పిల్లతో కాడిస్తూ గుమ్మామెక్కింది. కడుపులోని కాకి పిల్ల గంతులేస్తుంది, కడుపులోని కాకి పిల్ల గంతులేస్తుంది. అమ్మ తీయ తీయని తాయిల మేదో తీసి పెట్టమ్మా, అమ్మ తీయ తీయని తాయిల మేదో తీసి పెట్టమ్మా. అట్ట మీది అటుకులకుండా అమ్మ దింపమ్మా, అటక మీది అటుకులకుండా అమ్మ దింపమ్మా. గూటిలోని బెల్లం ముక్క కొంచెం పెట్టమ్మా, గూటిలోని బెల్లం ముక్క కొంచెం పెట్టమ్మా. చాటలోని కొబ్బరి కోరు చారెడు తీయమ్మా, చాటలోని కొబ్బరి కోరు చారెడు తీయమ్మా. ఆటలు ఆడి పాటలు పాడి అలసి వచ్చానే, ఆటలు ఆడి పాటలు పాడి అలసి వచ్చానే. అమ్మ తీయ తీయని తీయ తీయని తాయిల మేదో తీసి పెట్టమ్మా, అమ్మ తీయ తీయని తాయిల మేదో తీసి పెట్టమ్మా. కూర్చోండి.
నాన్న ఈ పాట ఎవరు రాశారు చెప్పవా? నాన్న నువ్వు చెప్పు తల్లి, నువ్వు చెప్పు తల్లి. సార్ బాలాంతరపు రజనీకాంతరావు గారు రాసిన పాట ఇది, అప్పుడు ఆ రోజుల్లో. ఇలా గుడ్ల గుబ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మ ఏం చేసి ఉంటుంది? పెట్టిందా? పెడుతుంది కదా, పెట్టింది. తింటూ ఉంది. చీకటి పడింది. చక్కగా చందమామ చూస్తూ ఉంది. చూస్తూ ఉన్నారా? చూస్తున్నారా? చందమామతో పాటు ఇంకేం కనిపిస్తున్నాయి? నక్షత్రాలు. ఈ చిన్న గుడ్ల గుడ్డుకి ఒక చిన్న సందేహం వచ్చింది. అన్ని సందేహాలే కదా పిల్లలకి. ఏమని అడుగుంటుంది? ఎవరన్నా గుడ్ల గుడ్డ ఏమని అడుగుంటుంది? అక్కడ ఎవరో చెప్పారు, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఆకాశంలో అని అడిగింది. అప్పుడు అమ్మ ఏం చెప్పుకుంటుంది? బడికి వెళ్ళి వచ్చింది కదా, అప్పుడు అమ్మ ఒకటి అడిగి ఉండొచ్చు కదా. ఏం అడుగుంటుంది? లెక్క నేర్చుకున్నానన్నావు కదా, లెక్కలు వచ్చాయి కదా, లెక్క పెట్టు, తెలుసుకో నువ్వు అంది. లెక్క పెట్టండి. ఇప్పుడు మీరందరూ చిన్న గుడ్లు కదా, లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అలా లెక్క పెట్టి 100 1001 1002 10,000 నిద్రపోయి అమ్మ అడిగింది. వెళ్తూ వచ్చింది, లేచింది. నాన్న రాత్రి నక్షత్రాలు లెక్క పెట్టావు కదా, ఎన్నున్నాయి? 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 1000 ఒకట? మర్చిపోయా లెక్క పెట్టి. ఉన్నాయమ్మా, నేను లెక్క పెట్టలేను, ఉన్నాయమ్మా అంది. సరే అయిపోయింది. మళ్ళీ బడికెళ్ళింది. మళ్ళీ వచ్చింది. అమ్మ తాళం పెట్టింది. ఈసారి ఇంకో సందేహం వచ్చింది. అమ్మా, ఓ అమ్మా, ఏంటమ్మా? మరేమో నక్షత్రాలు ఏమన్నాయో లెక్క పెట్టలేకపోయాను, నేను లెక్క పెట్టలేను. సరే, ఆకాశం ఎంత ఎత్తుంది? ఎంత ఎత్తుంది? అప్పుడు అమ్మ ఏం చెప్పుకుంటుంది? ఎవరన్నా చాలా ఎత్తుందని చెప్పలే అమ్మ. చెప్పలేదు, చెప్పలేదు. లెక్క పెట్టి మీ అందరు నీకు ఎగరడం వచ్చింది కదా, ఎగిరి చూడు వచ్చింది. ఎగురుతున్నారా? సరే, ఎగిరి ఎంత ఎత్తుందో తెలుసుకో. ఎగరండి కాస్త. ఎగరండి 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 ఎగరండి. చిన్నది కదా, అన్నిసార్లు ఎగురుతుంది. ఎగిరింది ఎగిరింది ఎగిరింది. రెక్కలు నొప్పి వస్తున్నాయి. ఏం చేసింది? నిద్రపోయింది. పడుకుంది. తర్వాత అమ్మ వచ్చింది. చిన్ను, అరే చిన్ను ఏంటమ్మా, ఏనమ్మా అలా పడుకున్నావు? బడికి వేడవుతుంది. నాకు ఈరోజు రెక్కలు నొప్పిగా ఉన్నాయమ్మా, ఎగరని కదా. అవునా? సరే అయితే ఇంకొంచెం నిద్రపోతావా? లేదు లేదు, వెళ్తాను. సరే, వెళ్ళే ముందు ఆకాశం ఎంత ఎత్తుందో తెలుసుకున్నావా అంది. నేను ఎగరలేనంత. ఓ సరే, వెళ్ళిపోయి. సరే, మళ్ళీ సండే వచ్చింది. మళ్ళీ ఈరోజు కూడా ఇంకో సందేహం. ఈరోజు ఎగురుకుంటూ వచ్చేటప్పుడు సముద్రం నీళ్ళగా వచ్చింది. ఇప్పుడు ఏ సందేహం వచ్చి ఉంటుంది? సముద్రం నీళ్ళు ఎన్ని ఉంటాయి? ఎంత లోతు? సరే, ఎంత లోతు దగ్గరికి వెళ్దాం. అమ్మా అమ్మా, సముద్రం ఎంత లోతు ఉంటుంది? అప్పుడు అమ్మ ఏం చెప్పుంటుంది? నీళ్ళు తాగు అని చెప్పిందా? ఇంకా ఇంకేం చెప్పుంటుంది? ఈత వచ్చా? గుడ్డకు ఈదుతుందా? ఈ కథలో ఎగురుతుంది, కానీ నేను కేవలం రాలేదు రోయ్.
ఎగడమే వచ్చు. అప్పుడు అమ్మ చెప్పింది, పైకి వెళ్ళి చూడు. ఏం చేసావు? ఎగిరావు కదా, అది ఎంత ఎత్తుందో ఆ నీళ్లు అంత లోతున్నాయి అని. సరే, అంతకంటే ముందు అది ఏమడిగిందంటే అలలు ఎన్ని ఉన్నాయి సముద్రంలో అని అడుగుతుంది. అప్పుడు సమాధానం ఏం చెప్పుకుంటారమ్మా? నక్షత్రాలు ఎలా అయితే లెక్క పెట్టలేకపోయావో అలాగే అని చెప్పుండొచ్చు. లేదంటే కనుక వెళ్ళి లెక్క పెట్టమనొచ్చు. ఎందుకంటే నీళ్ళలో దిగాల్సిన అవసరం లేదు లెక్క పెట్టడానికి. అది లెక్క పెడుతూ నేను లెక్క పెట్టలేను అని చెప్పి పడుకొని ఉంటుంది. తర్వాత రోజు ఈ ప్రశ్న, అది లోతు. అక్కడ అమ్మ వెళ్ళి ఇది చూడల్లా. ఎందుకు? అమ్మకు తెలుసు ఏమని, ఇదితే ప్రమాదం అని. అలాగే అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు మనకు చాలా విషయాలు చెప్తారు. మనం చేయగలిగినవి పోల్చి చెప్తారు, మనం చేయలేనివి చెప్తారు. అది అర్థం చేసుకోవడంలో ఉంటుంది. సరే, అమ్మ చెప్పింది కదా అని చెప్పి అది ఈయనకుండా పడుకొని ఉండొచ్చు. లేదు, చిలిపిగా అల్లరిగా ఆలోచించే గుడ్లను బట్టి ఏం చేసి ఉంటుంది? వెళ్ళి ప్రయత్నం చేసింది. అప్పుడు ఏమని ఉంటుంది ఆలోచిస్తారు కాస్త. గిలగిలా కొట్టుకుంటుంది. మరి ఎలా? ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడతారు? కొంతమంది పిల్లలు చెప్పారు, అమ్మ చూస్తూనే ఉంటుంది కదా, అమ్మ వచ్చి కాపాడింది. సరే, అమ్మ చూడలేదు, నాన్న అప్పుడే బయట నుంచి వస్తున్నాడు, నాన్న చూశాడు, నాన్న కాపాడు. అది కూడా ఓకే. ఎవరు చూడలేదు. అప్పుడే పిల్లలు ఏం చెప్పారు తెలుసా అండి? నేను ఇలా ప్రశ్న అడిగినప్పుడు, మేమున్నాగా టీచర్ అన్నారు. మీరంటే ఎవర్రా అన్నారు. స్నేహితులం. మేము ఎప్పటికీ వదలం కదా, మేము ఎక్కడో ఒకటి పట్టేసుకుంటాం మా స్నేహితుల్ని అన్నారు. ఆ రోజు నాకు బాగా అనిపించింది, వాళ్ళు ఎంత బాగా ఫ్రెండ్స్కి కనెక్ట్ అయి ఉన్నారు అని. నేను కథ ఇలా చెప్తానండి, పిల్లలతో ఇలా చెప్పిస్తూ ఉంటాను. దివ్యంగా చెప్పింది కదా, మరొకసారి చెప్పడం అక్కడ మన అందరితో కూడా కథ చెప్పించింది, డ్యాన్స్ ఆడింది. అదే దివ్య అంటే, దట్ ఈస్ దివ్య. మా హరికృష్ణ గారు ఒక స్టైల్లో చెప్పారు, ఆయన యాస. అలాగే ఉమాదేవి గారు ఆవిడ స్టైల్. అలాగే మా కథల తాతయ్య, తర్వాత మనోజ్ గారు ఒక పద్ధతులు. ఇంకా ఆలస్యం ఎందుకు? అలాంటి వాటికి పర్మిషన్ అడగకూడదు. అలాగే దివ్య ఒక పద్ధతిలో చెప్పింది, సుబ్రహ్మణ్యం గారు ఇంకోలా చెప్పారు, ప్రమీల్ గారు మరోలా చెప్పారు.